హాయ్ ఫ్రెండ్స్. ఈ భూమి మీద మన హ్యూమన్ రేస్కి సంబంధించినంత వరకు మోస్ట్ డెడ్లియెస్ట్ ఇన్సెక్ట్ ఏదైనా ఉందంటే అది ఈ మస్కిటోసే. ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్న హాఫ్ ఆఫ్ ద హ్యూమన్ పాపులేషన్ కేవలం ఈ మలేరియా డెంగ్యూ వల్లే చనిపోయారు. అండ్ మన హ్యూమన్స్ మీద ఇప్పటి వరకు యాజ్ ఇన్సెక్ట్స్గా ఈ మస్కిటోస్ చేసినంత దాడి మరి ఏ స్పీసెస్ చేయలేదు. సో ఇవి ఇంత డేంజర్గా మారడానికి రీజన్ వీటి సైజ్ అండ్ పాపులేషన్. ఇప్పుడున్న జనరేషన్కి మస్కిటోస్ పెద్ద ప్రాబ్లంగా అనిపించకపోవచ్చు, కానీ 1940s to 1950sలో ఈ మస్కిటోస్ వల్ల స్ప్రెడ్ అయిన మలేరియా వల్ల నార్త్, సౌత్ అమెరికా, యూరోప్, ఆఫ్రికన్ కాంటినెంట్స్లో పెద్ద పాండమికే క్రియేట్ అయింది. అండ్ లాస్ట్ 300 yearsలో ఈ మస్కిటోస్ వల్ల స్ప్రెడ్ అయిన వైరల్ డిసీజెస్ మలేరియా, ఎల్లో ఫీవర్, డెంగ్యూ. బట్ 1999 నుంచి 2020కి వచ్చేసరికి మరో 3 వైరల్ డిసీజెస్ యాడ్ అయ్యాయి: వెస్ట్ నైల్, చికెన్ గునియా, జింకా వైరస్. సో ఒకప్పటికన్నా ఇప్పుడు ఈ మస్కిటోస్ ఎంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతున్నాయి అనడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఫస్ట్ 3 వైరల్ డిసీజెస్ స్ప్రెడ్ అవ్వడానికి దాదాపు 300 yearsకి పైగా టైం పడితే ఇప్పుడు జస్ట్ 16 yearsలోనే మరో 3 వైరల్ డిసీజెస్ యాడ్ అయ్యాయి. ఒక్క అలాస్కా స్టేట్లో ఉండే టోటల్ మస్కిటోస్ యొక్క బయోమాసే దాదాపు 96 million pounds వరకు ఉన్నాయంటే ఇవి ఎంత ఫాస్ట్గా మల్టిప్లై అవుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇవి కాంటినెంట్స్ దాటి ఇంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవ్వడానికి రీజన్ ఈ ఫీమేల్ మస్కిటోస్. ఒక యావరేజ్ ఫీమేల్ మస్కిటో యొక్క లైఫ్ స్పాన్ జస్ట్ 2 months వరకు ఉంటుంది. ఇందులో హైయెస్ట్ డిస్టెన్స్ ట్రావెల్ చేయగలిగిన మస్కిటో క్యూలెక్స్ స్పీసెస్. ఇది రోజుకి 3.2 kilometers వరకు ట్రావెల్ చేయగలదు. సో ఈ స్పీడ్లో వీటికి ఉన్న 2 months లైఫ్ స్పాన్లో ఒక కాంటినెంట్ నుంచి మరో కాంటినెంట్కి ట్రావెల్ చేయడం అంటే ఇంపాసిబుల్. బట్ ఇవి ఇంత ఈజీగా ఒక కాంటినెంట్ నుంచి మరో కాంటినెంట్కి ఈ వైరసెస్ని ఎలా స్ప్రెడ్ చేయగలుగుతున్నాయి అంటే ఈ సముద్రం మీద ఫ్లో అయ్యే కరెంట్ విండ్స్ ద్వారా. రోజుకి దాదాపు 300 milesకి పైగా ఇవి స్పీడ్ని అందుకోగలవు. ఇలా కాంటినెంట్ టు కాంటినెంట్ ట్రావెల్ చేసే మస్కిటోస్లో ఎక్కువగా ఫీమేల్ మస్కిటోసే ఉంటాయి. అండ్ ఇవి సైజులో ఇంత చిన్నగా ఉన్నప్పటికీ ఈ ఎకోసిస్టమ్ యొక్క ఫుడ్ చైన్లో ఇవి ప్లే చేసే రోల్ మాత్రం చాలా పెద్దది. ఎలా అంటే ఒక్క అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లోనే దాదాపు 60%కి పైగా ప్లాంట్స్ ఈ మస్కిటోస్ వల్లనే పాలినేషన్ జరుగుతున్నాయి. అండ్ యాంఫిబియన్స్ అయిన ఫ్రాగ్స్, రెప్టైల్స్, ఇంకా ఎన్నో రకాలైన ఫిషెస్కి ఇప్పటికీ ఇవే మెయిన్ సోర్స్ ఆఫ్ ఫుడ్. సరే, ఈ మస్కిటోస్ అనే స్పీసెస్ని ఉన్న పలంగా ఎరాడికేట్ చేస్తే అసలు ఏమవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫారెస్ట్లో జరిగే హాఫ్ ఆఫ్ ద పాలినేషన్ ఆగిపోతుంది. సో ఎన్నో రకాల మొక్కలు అప్పటికప్పుడు అంతరించిపోతాయి. అండ్ ఎన్నో రకాలైన ఫ్రాగ్స్, రెప్టైల్స్, ఫిషెస్ యొక్క టోటల్ ఫుడ్ చైనే దెబ్బతింటుంది. అండ్ ఇప్పటికీ మస్కిటోస్లో మనకి తెలియని స్పీసెస్ ఎన్నో ఉన్నాయి. కొన్ని స్పీసెస్ యొక్క ఫిజియాలజీ గురించి అయితే అసలు మనకి కంప్లీట్ ఐడియా కూడా లేదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక్క అంటార్టికాలో తప్ప వరల్డ్ వైడ్గా స్ప్రెడ్ అయ్యి ఉన్న ఈ మస్కిటోస్లో ఇప్పటి వరకు జస్ట్ మనం ఐడెంటిఫై చేసిన స్పీసెసే 35,000కు పైగా ఉన్నాయి. ఇందులో ఇప్పటి వరకు మనం పూర్తిగా స్టడీ చేసిన మస్కిటోస్ జస్ట్ 3,520 స్పీసెస్ మాత్రమే. ఈ 3,520 స్పీసెస్లో 50 స్పీసెస్ మాత్రమే మనకి వైరల్ డిసీజెస్ని స్ప్రెడ్ చేస్తాయి. అయితే మన హ్యూమన్ రేస్ ఎవాల్వ్ అవ్వడం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఈ మస్కిటోస్తో మనం ఫైట్ చేస్తూనే ఉన్నాం. ఈ ఎవల్యూషన్లో భాగంగా మనలో కొంతమందికి ఈ మలేరియా, డెంగ్యూ లాంటి వైరల్ డిసీజెస్ అటాక్ అయ్యి బతికిన వాళ్ళ DNA స్టాండ్స్లో జరిగిన కొన్ని చేంజెస్ వాళ్ళ నుంచి పాస్ అయిన నెక్స్ట్ జనరేషన్కి న్యాచురల్గానే ఈ మస్కిటోస్కి తక్కువ అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది. దీన్నే వైట్ ట్యూబ్ టెస్ట్ అనే ఒక ఎక్స్పెరిమెంట్తో సైంటిఫిక్గా కూడా ప్రూవ్ చేయొచ్చు. ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా మీ బాడీ మస్కిటోస్ని ఎంతవరకు అట్రాక్ట్ చేస్తుందనేది తెలుసుకోవచ్చు. ఒకవేళ ఈ ఎక్స్పెరిమెంట్లో మీ బాడీ కనుక ఈ మస్కిటోస్కి తక్కువ అట్రాక్ట్ అవ్వడం జరిగితే మీ పాస్ట్లో మీ యాన్సిస్టర్స్ కానీ మీ పాస్ట్లో మీకు కానీ మలేరియాతో అటాక్ అయ్యి ఉంటారు. అయితే ఈ మస్కిటోస్ అసలు స్పెసిఫిక్గా హ్యూమన్స్ని ఎలా టార్గెట్ చేస్తాయో ఇప్పుడు చూద్దాం. మన బాడీలో జరిగే మెటబాలిక్ యాక్టివిటీస్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం రిలీజ్ చేసే CO2 అండ్ అదే టైంలో మన బాడీ రిలీజ్ చేసే లాక్టిక్ యాసిడ్, అమోనిక్ యాసిడ్, డెక్టాలైన్ వంటి కెమికల్స్ యొక్క స్మెల్ ద్వారా మనల్ని మెయిన్గా ఇవి టార్గెట్ చేస్తాయి. సో ఇలాంటి టైంలో ఈ మస్కిటోస్ యొక్క బైట్స్ నుంచి తప్పించుకోవాలంటే మన బాడీ స్ప్రేస్ని యూజ్ చేయడం వల్ల వీటి యొక్క స్మెల్లింగ్ సెన్స్ని కొంతవరకు డిస్ట్రాక్ట్ చేయొచ్చు. కావాలంటే ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. బట్ అలానే మనల్ని బైట్ చేస్తున్న ప్రతి మస్కిటో వల్ల మనకి మలేరియా, డెంగ్యూ లాంటి వైరల్ డిసీజెస్ రావాలని ఏం లేదు. ఈ మస్కిటోస్లోనే కొన్ని స్పీసెస్ మెయిన్గా ఈ డిసీజెస్ని స్ప్రెడ్ చేస్తాయి. అందులో మొదటిది ఎయిడిస్. దీన్ని ఏషియన్ టైగర్ అంటారు. మోస్ట్ పవర్ఫుల్ అండ్ డేంజరస్. దీని నుంచి అవుట్ బ్రేక్ అయిన వైరసే డెంగ్యూ. ఇంకా నెక్స్ట్ క్యూలెక్స్. ఇది ఎక్కువగా కెనడాలో ఉంటుంది. దీని నుంచి అవుట్ బ్రేక్ అయిన వైరసే వెస్ట్ నైల్. ఇంకా నెక్స్ట్ ఎనోఫలిస్. దీని నుంచి అవుట్ బ్రేక్ అయిన వైరసే మలేరియా. మోస్ట్ డెడ్లియెస్ట్ స్పీసెస్. ఇప్పటి వరకు ఇది మనుషుల్ని చంపినంత మందిని వేరే ఏ మస్కిటోస్ యొక్క స్పీసెస్ కూడా చంపలేదు. ఇంకా నెక్స్ట్ ఎయిడిస్ ఎజిప్టిస్. దీని నుంచి అవుట్ బ్రేక్ అయిన వైరసే జింకా వైరస్. లేటెస్ట్ వైరస్ ఇదే. అసలు ఈ వైరస్ మస్కిటోస్ నుంచి హ్యూమన్స్కి ఎలా స్ప్రెడ్ అవుతాయో ఇప్పుడు చూద్దాం. జనరల్గా ఒక మస్కిటోస్ నుంచి హ్యూమన్స్కి ఈ వైరస్ స్ప్రెడ్ అవ్వడానికి 4 ways ఉంటాయి. ఇందులో మొదటిది మస్కిటోస్ టు హ్యూమన్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ప్లాస్మోడియం అనే సింగిల్ సెల్ పారాసైట్తో ఇన్ఫెక్ట్ అయిన ఒక మస్కిటో
ఒక హ్యూమన్ని బైట్ చేసినప్పుడు ఆ విక్టిమ్కి మలేరియా అనేది వస్తుంది. ఇంకా సెకండ్ వే హ్యూమన్స్ టు మస్కిటోస్. ఈ వేలో ఏంటంటే ఆల్రెడీ మలేరియాతో ఇన్ఫెక్ట్ అయిన ఒక పేషెంట్ని ఒక నార్మల్ మస్కిటో బైట్ చేసినప్పుడు ఆ ప్లాస్మోడియం అనే సింగిల్ సెల్ పారాసైట్ మస్కిటోలోకి అటాక్ అవుతుంది. ఇంకా థర్డ్ వే హ్యూమన్స్ టు హ్యూమన్స్. ఇదేంటంటే మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియాతో ఇన్ఫెక్ట్ అయిన ఒక విక్టిమ్ బ్లడ్ని డొనేట్ చేసినప్పుడు ఆ బ్లడ్లో ఉన్న ప్యాథోజన్స్ మరో హ్యూమన్లోకి ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకా ఫోర్త్ వే మదర్ టు చైల్డ్. ఈ వేలో ఏంటంటే ప్రెగ్నెంట్గా ఉన్న ఒక ఉమెన్కి కనుక ఈ వైరస్ అటాక్ అయితే ఆటోమేటిక్గా లోపల ఉన్న బేబీకి కూడా ఇన్ఫెక్ట్ అవుతుంది ఈ వైరస్. సో ఫ్యూచర్లో ఈ మస్కిటోస్ వల్ల రాబోతున్న మరిన్ని వైరల్ డిసీజెస్ని ఆపడానికి మనకున్న ఆప్షన్ అలా ఫస్ట్ ఈ పెరుగుతున్న మస్కిటోస్ యొక్క పాపులేషన్ని తగ్గించాలి. దీనికోసం CIHR కెనేడియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ హెల్త్ స్టేషన్లో మస్కిటోస్ యొక్క మేల్ స్పీసెస్ని కలెక్ట్ చేసి వాటిని బ్రీడింగ్ చేసి బయటకు వదులుతున్నారు. ఇప్పుడు ఈ ఫిమేల్ మస్కిటోస్ యొక్క కాలనీస్లోకి వెళ్ళి ఈ మస్కిటోస్ వాటితో మేటింగ్ చేసి వాటి పాపులేషన్ని గ్రాడ్యువల్గా తగ్గిస్తాయి. సో ఆఫ్టర్ 2030 ఈ టెక్నిక్ ఈ మస్కిటోస్ యొక్క పాపులేషన్ని ఎంతవరకు తగ్గించిందో చూడాలి.